హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన వీడియోలో క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు మేము రెగ్యులర్గా కొంచెం బయటికి వెళ్ళామన్నమాట. అండ్ వింటర్ లైట్స్ అయితే ఇక్కడ ఫేమస్ కదా, ఆ వింటర్ లైట్స్కి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాము, ఎవరికైనా యూజ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మేమైతే మేముండే ఏరియాలో అయితే ట్రైన్ ఎక్కేసి అయితే బయలుదేరుతున్నాము. మేముండే ఏరియా నుంచే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. మేమైతే మరీ వెనకాలకి ఎందుకులే ముందుకెళ్ళిపోదాము అని చెప్పేసి చూస్ చేసుకొని ఎవ్వరు లేని ప్లేస్లోకి వెళ్ళి ఫ్రీగా కూర్చుందాము. ఇంకా అంటే మధ్యలో మధ్యలో ఇంకా మనం రీచ్ అయ్యేటప్పటికి అంతా ఫుల్ అయిపోతుంది ట్రైన్. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఎవ్వరు లేరనమాట. మేమైతే ఇంకా లండన్ బ్రిడ్జ్ దగ్గర దిగేసాము. ఇంకా లండన్ బ్రిడ్జ్ అనేది సెంటర్ ఆఫ్ లండన్ కాబట్టి ఇదంతా సెంట్రల్ లండన్ అనమాట. కమర్షియల్ ఏరియా కాబట్టి యాజ్ యూజువల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా ఉంటాయన్నమాట. మేమైతే ఆఫ్టర్నూన్ 12కి రీచ్ అయ్యాము. చూడండి మొత్తం మంచే, షార్డ్ వ్యూ కూడా కనిపించలేదు. ఇది యూకేలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అది మొత్తం సగం అయితే కవర్ అయిపోయింది మంచుతో. ఇంకా మేమైతే లైట్స్కి వెళ్దాం అనుకున్నాము. లైట్స్ అనేది ఈవినింగే బాగుంటాయి కాబట్టి డే టైం ఏదన్నా చూద్దాము అని చెప్పి ఇక్కడ చూసామన్నమాట. ఇక్కడ మ్యాప్స్ అంటించున్నారు. టూర్ బస్ ఉంది కానీ మనకి టూర్ బస్ అవసరం లేదు. మనము లోకల్గా ఏదైనా చూసుకొని మళ్ళీ వెళ్దాం, అట్లా వాకింగ్ లాగా వెళ్దాము ఈవినింగ్ అనుకొని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మనకి చీకటి అయ్యేసరికి 4 o'clock అవుతుంది. అప్పుడైతే లైట్స్ కొంచెం మంచిగా కనిపిస్తాయి. ఇంకా ఈ లోపైతే బోరో మార్కెట్ అని ఇక్కడ సెంట్రల్ లండన్లో బాగా ఫేమస్ అనమాట. దీనికి బాగా హిస్టరీ ఉందన్నమాట. 1850s ఇది అంటే 1851లో ఓపెన్ చేశారంట. ఇక్కడైతే మన వాళ్ళు చూడండి, అక్కడ కొన్ని ఏదో ట్రయల్స్ ఇస్తున్నారు డ్రింక్స్, అవి అయితే ట్రై చేస్తూ వాళ్ళ వల్ల కాలేదనమాట. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా అది. ఇంకా అస్సలు అయితే ఇంకా ఫస్ట్ టైం అనమాట రావడం. చూద్దాము, ఎట్లాగో వచ్చాము. ఈవినింగ్ లైట్స్ వరకు మనకి టైం ఉంది కదా, ఈలోపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం, బారో మార్కెట్ బాగా ఫేమస్ కదా అని చెప్పి అట్లా తిరుగుతున్నాం అనమాట. కానీ అస్సలు కాలు పెట్టండి సందులేదండి, ఇసుకేస్తే రాలని జనం, ఫుల్ జనాలు అనమాట. చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఫుడ్ ఫేమస్ అనమాట. మెయిన్ ఫుడ్ ఫేమస్. తినే వాళ్ళకి రీల్స్లో చూస్తుంటే, ఇన్స్టా రీల్స్లో ఎంత బాగా చూపిస్తున్నారో. సో మనం కూడా ట్రై చేద్దాంలే అనుకున్నాము. కానీ ఎక్కడ చూసినా క్యూలు కట్టేస్తున్నారు జనాలు. మినిమం అరగంట పడుతుంది ఒక్కొక్క ఫుడ్ దగ్గర కౌంటర్కి వెళ్ళాలంటే. అందులో ఈ జనాలు చూసి అసలు మేమైతే అక్కడ నిలబడలేకపోయాము. ఇంకా కొంచెం లైటింగ్స్ అంతా బాగుందన్నమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ టైంలో అయితే అస్సలు ఇక్కడ చాలా రష్ ఉంటుందండి. ఎక్కడెక్కడ వాళ్ళు అంటే క్రిస్మస్ టైం బాగుంటుంది నిజమే, కానీ ఇక్కడ లోకల్గా వచ్చేసి క్రిస్మస్ టైంలో హాలిడేస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందరూ పెద్దవాళ్ళు కూడా క్రిస్మస్ టైంలో ఎక్కువ హాలిడేస్ తీసుకుంటారు. వాళ్ళకి ఆఫీసులు వర్కులు పెద్దగా ఉండవు, షాప్స్ దాదాపు క్లోజ్ ఉంటాయి. ముందు నుంచే వాళ్ళకి ప్లాన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మెయిన్ ఈవెంట్ ఇదే కదా. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ ఉంటాయన్నమాట. టర్మ్ హాలిడేస్ 2 weeks వరకు ఉంటాయన్నమాట. అందువల్ల ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ ఉంటుంది. అంటే మన వాళ్ళ గురించి చెప్తున్నా, ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అంటే ఇండియా నుంచి కొంతమంది ప్లాన్ చేసుకొని వస్తారు. ఇక్కడ మనము 1 dayకి ప్లాన్ చేసుకుంటే 2 days పడుతుందండి. ఎక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలని జనం. ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా కూడా, ఎక్కడైనా ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడైనా గేమ్స్ ఆడడానికి, ఏదైనా వింటర్ వండర్లాండ్స్ అవన్నీ ఇప్పుడు బాగా ఫేమస్సే, కాదని చెప్పను. కానీ ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కటి మనము ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇదేం క్యూ అంటే స్ట్రాబెర్రీస్ పైన చాక్లెట్ వేసి ఇస్తారనమాట. ప్రైజెస్ కూడా నార్మల్ టైంలో 4 pounds ఉంటే ఇప్పుడు 8 pounds అట్లా అనమాట. డబల్ ప్రైస్ చేసేసి మొత్తం అయితే స్ట్రాబెర్రీస్ నార్మల్గా ఒక బాక్స్ అయితే మనకి 2 pounds అనమాట. అట్లాంటిది ఇది వచ్చేసి 8 pounds అంట, ఒక చాక్లెట్ సిరప్ పైన వేసిస్తే. టూ మచ్ కాస్ట్ ప్రతి ఒక్క దగ్గర కూడా. హోటల్స్ కూడా చాలా ప్రైజెస్ అనమాట.
అసలు హోటల్స్ కూడా దొరకలేదు. మేమైతే హాలిడే ప్లాన్ చేసుకుంటే హోటల్స్ దొరకలేదు. అండ్ క్రిస్మస్ టైంలో వస్తే ఏమవుతుందంటే క్రిస్మస్ ముందు రోజు అంటే క్రిస్మస్ మనకి 25th ఉంటుంది కదా, 24th వచ్చేసి షాప్స్ ఎర్లీగా క్లోజ్ అయిపోతాయి. అండ్ ఎర్లీగా వచ్చేసి బస్సెస్ కానీ ట్రైన్స్ సర్వీసెస్ చాలా ఎర్లీగా క్లోజ్ చేసేస్తారు. సర్వీసెస్ ఎక్కువ ఉండవన్నమాట. క్రిస్మస్ రోజు అయితే ఫుల్ క్లోజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 26th కూడా క్రిస్మస్ నెక్స్ట్ డే కూడా మొత్తం చాలా వరకు క్లోజ్ అనమాట. చాలా వరకు షాప్స్ ఉండవు. అండ్ ఎర్లీ ఒకవేళ ఓపెన్ చేసినా లేట్గా ఓపెన్ చేస్తారు, ఎర్లీగా క్లోజ్ చేస్తారు. అంటే మేము ఫేస్ చేసిందనమాట. మేము ఫస్ట్ టైం ఇక్కడ అంతా తిరగడము. క్రిస్మస్ టైంలో బయట వెళ్తే అసలు ఏం చేయలేమండి. క్రిస్మస్ రోజు అయితే ఫుల్ క్లోజ్ అనమాట. తినడానికి ఫుడ్ ఎక్కడంటే అక్కడ దొరకదు. కొన్ని షాప్సే కొన్ని రెస్టారెంట్స్ కొన్ని షాప్సే ఓపెన్ ఉన్నాయి. చెప్పాలంటే 1 or 2 షాప్స్, అది లోకల్ షాప్స్ అయితే అన్నీ క్లోజ్ ఉంటాయండి. మన షాప్స్ అంటే అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు కదా, ఇండియన్ షాప్స్ అట్లాంటివి అన్నమాట. వేరే పాకిస్తాన్ వాళ్ళ షాప్స్ అట్లాంటి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, కానీ రిమైనింగ్ మొత్తం క్లోజ్ అనమాట. లోకల్ షాప్స్ అన్నీ, రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇట్లా మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలన్నా కూడా మొత్తం క్లోజ్ అనమాట ఆ రోజు. క్రిస్మస్ ముందు రోజు కూడా చాలా వరకు ఎర్లీగా లేట్గా ఓపెన్ చేసి ఎర్లీగా క్లోజ్ చేశారు. అండ్ 26th కూడా ఇదే జరిగిందనమాట. లేట్గా ఓపెన్ చేసి ఎర్లీగా క్లోజ్ చేయడం. కొన్ని అయితే నెక్స్ట్ 27th కూడా బాక్సింగ్ డే అనమాట. ఆ రోజు ఎక్కువ బాక్సింగ్ డే అంటే యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ అని అంటారు. అంటే సేల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లానే యూకేలో బాక్సింగ్ డే అనమాట. బాక్సింగ్ డే అంటే 50% సేల్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో పెడతా. అది కూడా మేము వెళ్ళి షాప్ చేసాము. సో అది ఎంతవరకు వర్తో కూడా మీకు చూపిస్తాను. అట్లా 27th వచ్చేసి ఓపెన్ చేస్తారు. కొన్ని వరకు ఇంకా క్లోజ్ చేసే ఉంటారు. అగైన్ 31st కూడా సేమ్ ప్రాబ్లం అండి. 31st కూడా అంటే డిసెంబర్ 31st చాలా వరకు ఎర్లీగా క్లోజ్ చేస్తారు, లేట్గా ఓపెన్ చేస్తారు. అండ్ జనవరి 1st కూడా చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉంటాయి. సో మనం క్రిస్మస్కి చాలామందికి లీవ్స్ ఉంటాయి. అండ్ పిల్లలు వచ్చేసి హాలిడేస్ ఉంటాయి. అందువల్ల ఈ రిమైనింగ్ ఈ టైమ్స్లోనే కాబట్టి వాళ్ళకి ఓపెన్. క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ అండి. ఎక్కడ చూసినా కూడా అండ్ రాబరీస్ ఎక్కువ జరుగుతుంటాయి. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో క్రిస్మస్కి ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే మన వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం 1 day అనుకున్న ప్లాన్ 2 days అవుతుంది. టికెట్స్ సరిగా ఉండవు, ఎక్కడ చూసినా క్రౌడు, మనం వచ్చింది వెళ్ళి చూసి రావడానికి ఉండదన్నమాట. ప్రతిదీ ఎక్స్పెన్సివ్. మనము ఒక బడ్జెట్ వేసుకుంటే అది వచ్చేసి డబుల్ బడ్జెట్ అయిపోతుంది. అట్లా జరుగుతుందనమాట క్రిస్మస్ సీజన్లో. నా సజెషన్ ఏంటంటే అందులో ఇక్కడ వచ్చేసి వింటరు వెదర్ కూడా చెప్పలేము. అసలు వెదర్ కొంచెం ఎక్కువ కోల్డ్ అయినా, ఎక్కువ మంచు, ఎక్కువ స్నో పడే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అండ్ వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువ. ఎప్పుడు అట్లానే ఉంటుంది కాబట్టి వెదర్ సరిగా ఉండదు. సో సిక్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందుకని క్రిస్మస్ సీజన్ బాగుంటుంది, ఓకే. బట్ క్రిస్మస్ సీజన్లో వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా మనకి ఎక్కువ నా సజెషన్ ఏంటంటే, ఇది ఓన్లీ నా ఒపీనియన్ అండి, మనకు వచ్చేసి మార్చ్లో ఎక్కువ ఎండలు ఉంటాయి. అప్పటి నుంచే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇక్కడ వెదరు కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం వెదర్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. అలాంటి టైంలో ఇక్కడ వచ్చేసి అప్పుడు ఫుల్ ఇక్కడ హాలిడేస్ ఉండవు ఆ టైంలో. ఈస్టర్ హాలిడేస్ అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో వస్తే కొంచెం ప్రైజెస్ కొంచెం తగ్గుతాయి. సో మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ క్రౌడ్ పెద్దగా ఉండదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, తిరగాలన్న దగ్గరికి తిరగవచ్చు. అండ్ వీకెండ్స్ కూడా ఇక్కడ ప్రైజెస్, వీక్ డేస్ ఉండే ప్రైజెస్ వీకెండ్స్ అస్సలు ఉండవండి. వీక్ డే £10 ఉంటాయి, వీకెండ్ £15 ఉంటాయి ప్రతిదీ కూడా. అంటే ఈవెంట్స్ గురించి చెప్తున్నా. ఎక్కడైనా క్లబ్స్కి వెళ్ళినా కూడా అట్లా వెళ్తే. ఇంకా మేమైతే ఇట్లా బారో మార్కెట్ తిరిగేసి ఫుడ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు రీసెంట్గా ఫేమస్ అయింది ఇది స్లిమ్ చికెన్ అని. చాలా అంటే చాలా జ్యూసీగా చాలా బాగా అనిపించింది. అయితే పిల్లలకు తినడానికి కొంచెం స్పైసీ అనిపించింది.
కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఎప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో అక్కడ ఇక్కడ వెళ్ళి చప్పగా అయిపోయిందనమాట. అక్కడ పెద్దగా మనకి ఎంతైనా మన నోరు స్పైసీనే కోరుకుంటది కాబట్టి నాకైతే మంచిగా డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది. ఎక్కడ ట్రై చేయలేదు అన్నట్లు అనిపించింది. కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్. అక్కడి నుంచి అయితే ఇంకా కోవెంట్రీ గార్డెన్‌కెళ్ళాము. ఇంకా మ్యాప్‌లో పెట్టుకొని నేను ఇన్‌స్టా రీల్స్‌లో కొన్ని సేవ్ చేసుకున్నాననమాట. ఎక్కడెక్కడ లైట్స్ ఉన్నాయని చెప్పి. ఆ రీల్స్ చూసుకొనే వెళ్ళాము. కానీ ఎక్కడ కూడా ఫోటోస్ దిగేదానికి కానీ, అసలు చెప్పాం కదా! ఇంత క్రౌడ్‌లో ఎక్కడ ఫోటోస్ కూడా దిగలేము. అందరూ ఫోటోస్ తీసుకోవడానికే వస్తారు. చూడడానికే వస్తారు. వచ్చిన వాళ్ళు ఫోటోస్ తీసుకోకుండా ఉండరు. ఎక్కడ చూసినా క్రౌడు. మనం ఫోటోస్ తీసుకోవాలంటే వందల మంది దారిలో పోతా ఉంటారు. అప్పటికి కొంతమంది సైడ్ ఎళ్తా ఉంటారు. ఫోటోస్ తీసుకుంటున్నారు కదా అన్నట్లు. కానీ మనం పర్టిక్యులర్‌గా తీసుకోవడానికి కూడా ఉండదు. అండ్ మాకు వచ్చేసి టైము నార్మల్ డేస్‌లో కుదరదు. మాకు పిల్లలకి హాలిడే ఉండాలి. ప్లస్ ఆఫీస్ హాలిడే ఉండాలి కాబట్టి మా హస్బెండ్‌కి. అట్లా వచ్చేసి వీకెండే కుదురుతుంది. వీకెండ్ అయితే ఇంకా ఫుల్ రష్ అనమాట. ఇంత క్రౌడ్‌లో ఎక్కడ వీడియోస్ తీసుకుంటామా మనం అక్కడ ఆగిపోతే ఇంకా ఆ క్రౌడ్ అనేది అక్కడే స్టక్ అయిపోతది. సో, మనమైతే పోతా ఉండాలి. ఇట్లా వచ్చేసి నాకైతే అనిపించింది. సో, ఈ విషయం అయితే షేర్ చేయాలని చెప్పి ఈ ఇన్ఫర్మేషను అనుకుంటాము. సో, వస్తే బావుంటుందని కదండీ. సో, ఇంకొక విషయం వచ్చేసి నాకు తెలియంది. ఇక్కడొచ్చేసి ఎన్ని ఇయర్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తారో తెలీదు. సేమ్ థీమ్ అయితే ఐ థింక్ 5 ఇయర్స్ ఏమో కంటిన్యూ చేస్తున్నారు. ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తారనుకుంటా. ఇదే థీమ్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే నేను ప్రీవియస్ ఇయర్స్ కూడా నేను చెక్ చేశాననమాట. ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి అనుకుంటా థీమ్ చేంజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇదే ఉంది. ఈ ఇయర్ ఇదే ఉంది. సో, మా పిల్లలైతే ఒకటే సజెస్ట్ చేశారు. ఇంత క్రౌడ్‌లో ఇక్కడొచ్చి మనం ఏం చూస్తాము, ఎంజాయ్ చేయండి అంటే యూట్యూబ్‌లో చూసుకోవచ్చు అన్నట్లు చెప్పారనమాట. అవును. కానీ మనకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగే డిఫరెంట్ కదా! సో, అట్లా అయితే ఇంకా వెళ్ళి కొంచెం కొన్ని కొన్ని చూసాము. కొన్ని కొన్ని అయితే ఇంకా కుదరలేదనమాట. లేట్ నైట్ అయిపోతుంది. ఈ క్రౌడ్‌లో తిరిగి ఇంకా బాగా టైర్డ్ అయిపోయినామనమాట. ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ కవర్ చేసాము. ఇక్కడైతే ఇంకా మ్యాజిక్ జరుగుతూ ఉందనమాట. ఫస్ట్ అయితే ఉన్నాము కాసేపు. ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా మనము లైట్స్ అన్నీ కవర్ చేయాలని చెప్పేసి ఇంకా వెళ్ళలేకపోయాము. అండ్ నాకైతే అనుకున్నాను బస్ ఎక్కి వెళ్తే మనము లైట్స్ అన్నీ కవర్ చేయొచ్చని. కానీ బసెస్ కూడా మొత్తము ట్రాఫిక్ అయ్యి ఆగిపోయినాయనమాట. ఆ ట్రాఫిక్ చూసి ఇంకా మనం గాని బస్ ఎక్కితే ఇంకా 1 అవర్‌ది 2 అవర్స్ అవుతదేమో వెళ్ళాలంటేను అని చెప్పి ఇంకా బస్ కూడా ఎక్కలేదు. అట్లానే కాసేపు నడుచుకుంటూ వెళ్ళాము. అంటే దారిలో వెళ్తున్నా కూడా అన్నీ కవర్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! ఇక్కడ లేజర్ షో కాదు. బట్ ఏదో ఇక్కడ అయితే కొంచెం షో అయితే జరుగుతూ ఉంది. అక్కడ కాసేపు ఉన్నాము. లైట్స్ అయితే చాలా వరకు కవర్ చేసాం. కొన్నైతే మిస్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ థీమ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే కొన్ని కవర్ చేద్దాము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా కొంచెం ప్లాన్ చేసుకొని ఇయర్ అయితే బాగా తిరగడం ఎక్కువైపోతూ ఉంటుంది క్రిస్మస్ టైంలో. పిల్లలు సిక్ అవ్వకుండా, టైర్డ్ అవ్వకుండా చూసుకోవాలి. టైంకి ఫుడ్ పడుతుండాలి మనకి అయితే. ఇంకా పిల్లలకైతే అన్నీ చూసుకోవాలి కదా! ఇంకా ఫొటోస్ దిగడం బాగా ఎక్కువైపోయిందనమాట. తిరగడం కూడా అట్లా అనిపించింది. మీ జస్ట్ అందరూ ఆల్రెడీ నీట్‌గా వీడియోస్‌లో రీల్స్‌లో షేర్ చేసున్నారు. జస్ట్ నా వీడియోలో కొన్ని క్లిప్స్ యాడ్ చేసి పెట్టుకుంటే నేను వెళ్ళినట్టు నాకు గుర్తుంటుందని ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే అంత క్లియర్‌గా అయితే నేను తీయలేదు. ఎందుకంటే ఫోన్ బయట పెడితే ఎక్కడ పిక్కొని పోతారో అన్నట్లు భయమేసిందనమాట. అంత క్రౌడ్ ఉంది. మనకి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇతనైతే ఇంకా అక్కడ నిలబడి షర్ట్లు అవన్నీ తీసి చాలా కోల్డ్ ఉందనమాట. ఇంకా అట్లా అక్కడ నిలబడి ఉన్నాడు. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి మ్యూజిక్ అట్లా అక్కడక్కడ వచ్చేసి అందరూ వాళ్ళకి ఒక్కొక్కలాగా.
ఇవి వచ్చేసి ట్యాక్సీ బైకులు అనమాట. ఇవి బాగా ఫేమస్ కదా, అంటే నడవలేని వాళ్ళు కొంతమంది ఎంజాయ్ చేయాలి, తిరగాలి అనుకుంటా ఉంటారు నడవలేని వాళ్ళు. అండ్ లైట్స్ మనం వీడియోస్ తీసుకోవాలన్నా ఈ ట్యాక్సీ బైకుల్లో పోతే బాగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చైనా వాళ్ళ ఏమంటారు స్ట్రీట్ అనమాట. అక్కడంతా చైనా వాళ్ళు ఉంటారంట. అది ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ అయితే ఫేస్ డ్రాయింగ్ చేస్తున్నారు వాళ్ళని, చాలా బాగా డ్రా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి స్టాచ్యూ లాగా అనమాట. మంచిగా ఎవరికి తగింది వాళ్ళు ఇక్కడ అన్ని క్రియేటివిటీ అనమాట. ఇంకో సైడ్ వచ్చేసి యూట్యూబర్స్ ప్రాంక్ చేస్తున్నారనమాట. నేనైతే వాళ్ళని క్లిప్ తీయలేదు. ఇతనైతే బ్లాక్ మ్యాన్ అనుకుంటా. ఇంకా వీళ్ళ నేమ్స్ ఏదో డిఫరెంట్ క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి, నాకైతే తెలీదు. పిల్లలకి బాగా తెలుస్తాయి కదా. ఇంకా టూరిస్టులు అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. వాళ్ళకైతే ఇంకా మనీ ఇచ్చేసి మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చేది వేషాలన్నీ వేసుకొని వచ్చి ఫోటో తీసుకోమని చెప్తారు అండ్ మనీ అడుగుతూ ఉంటారు. చాలా మంది ఇంట్రెస్ట్గానే ఇస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడంతా స్టాల్స్ పెట్టున్నారనమాట. ఫుడ్, డ్రింక్, ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ డిఫరెంట్ ఇవన్నీ అవే. ఇంకా ఎక్కువ ఫుడ్డే ఉంటుందండి. 70% ఫుడ్డే ఉంటుంది ఇటు చూసినా కూడా. ఇంక ఇదైతే ఒకప్పుడు అబ్రాడ్స్ నుంచి కాల్స్ చేయాలంటే ఇలాంటి టెలిఫోన్ బూత్లే యూజ్ చేసేది. ఎక్కువ ఫొటోస్ ఎవరు చూసినా అప్పట్లో ఇవే ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేశారు, చాలా పాడు చేసేసారు అనమాట. ఇంకైతే మేము స్టేషన్కి వచ్చేసాము వెళ్ళిపోదామని. ఇంకా స్టేషన్లో అయితే ఇది చాలా బాగా అట్రాక్ట్ చేసింది. చాలా డిఫరెంట్గా ఇట్లా లేజర్ లైట్స్ బాగా రావడము. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్